ఇక చూడరి అన్ని రాష్ట్రాలలో ఏమి నడుస్తుందో నాకైతే తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏక నెంబర్ రౌడీ షీట్ నడుస్తుందట. రౌడీ షీటర్ల పరిపాలనే నడుస్తుందట. ఇది నేను చెప్పే ముచ్చటైతే కాదు ప్రజలారా. ఈ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏలిపోయిన ఆయన ముద్దుల కొడుకు తారక రాముడు చెప్పే ముచ్చట. తారక రాముడు ఏం చెప్తున్నాడు, తెలంగాణ రాష్ట్రం మొత్తం రౌడీ షీటర్ల పాలన అయిపోయిందని చెప్తున్నాడు. గతంలో గిదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో రౌడీ షీటర్ల పరిపాలన నడుస్తుందని ఆయన చెప్పిండు. అప్పుడైనా రౌడీ షీటర్లే పరిపాలించినట్ట, ఇప్పుడైనా రౌడీ షీటర్లే పరిపాలిస్తున్నట్ట. మరి ఆయవనోళ్ళు ఎన్నడు పరిపాలిస్తుండొచ్చు? మరి ఆయవనోళ్ళ పరిపాలన మరి ఎప్పుడు వస్తుండొచ్చు? ఇప్పుడేమో తారక రాముడు చెప్తుడు, అప్పుడేమో రేవంత్ రెడ్డి చెప్పిండు. అప్పుడు ఆయన ఉండే, ఇప్పుడు ఈయన ఉన్నాడు. మొత్తానికైతే రౌడీ షీటర్ల పరిపాలన నడుస్తున్నట్టు నా లెక్క అయితే. ఇంకేమంటుండు, తెలంగాణ దోచుకుంటున్న రేవంత్ రెడ్డి కుటుంబం. ఇది ఇంకా చిత్రంగా లేదు ముచ్చట. ఈయన వచ్చి 2 ఏళ్ళ ఈయన తెలంగాణ మొత్తం దోసుకుంటున్నట. మరి 10 ఏళ్ళు ఆయన వెళ్ళింది కదా, మరి 10 ఏళ్ళప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకుంటున్న కేసీఆర్ కుటుంబం అని ఈయన అన్నాడు. ఈయన అనుడే ఆయన అనుడే, ఆయన ఇంటికి ఈయన వీకేలేదు, ఈయన ఇంటికి ఆయన వీకేలేదు. ప్రజలారా ఓపెన్గా మాట్లాడాలనుకుంటే గింతే. కేసీఆర్ కేటీఆర్వి రేవంత్ రెడ్డి ఏం బీగలేడు. రేవంత్ రెడ్డి కూడా రేపన్నాడు ఇంకోళ్ళు వచ్చినా కానీ వాళ్ళు కూడా ఏం బీగలేరు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరికీ గురువు ఒక్కడే. బెంచ్లే అలాగ అంతే, ఒకడు ముందర బెంచ్, ఒకడు వెనక బెంచ్కి అంతే. వీళ్ళకంతా గురువు ఒక్కడే, రాజకీయ గురువు అంతా. ఈయన లంగా ఈయన అంటాడు, ఆయన లంగా అంటాడు. మరి వీళ్ళు నువ్వు లంగవా ఆయన లంగా? మరి లంగ వాళ్ళు మరి ఇలా జనాలు కావచ్చు. ఇక మీరు లెక్క మీరు అనుకున్న ముచ్చట్లా ఓ నాన్న గామాట కూడా అంటారేమో పాడైపోను ఏదో నాడు అన్న అంటారు వీళ్ళు. ఇంకేమంటాడు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నా చెప్పొద్దా, బీజేపీ గుణపాఠం చెప్పాలన్నా చెప్పొద్దా, బీఆర్ఎస్కి చెప్పాలన్నా చెప్పొద్దా అనేది నువ్వు చెప్తానో రేవంత్ రెడ్డి చెప్తానో కాదు. అది అక్కడ ఉన్న జనాలు ఎవరికి గుణపాఠం చెప్తారు అనేది రేపు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు అయిపోయినాక డబ్బులు వీకినాక ఆ ఓట్లు లెక్కిస్తారు చూసినావు, ఇంకో గాయల్లా ఏమంటారు ఆ రిజల్ట్ వచ్చినాక ఎవరికి గుణపాఠం చెప్పేది అనేది అక్కడ ఉన్న పబ్లిక్ తెలుసుకునే ముచ్చటది. ఇవాళ మనం అన్నంత మాత్రం అవుతుందా? వీళ్ళు దొంగలంట, వాళ్ళు దొంగలంట, ఈయన అంటాడు ఆయన అంటాడు. మీరు అందరి పొత్తులు కలిసి జనాలే దొంగలు అంటట్టే కొడుతుంది. ఎన్నడో నాడు పక్క అనకుండా వస్తున్నాయి వీళ్ళు. తెలంగాణ దోసుకుంటున్న రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళలో దోసుకుండు. మరి మీరు 10 ఏళ్ళలో మీరెంత దోసుకురు? 10 ఏళ్ళలో మీరు కూడా దోసుకున్నట్టే కదా. ఈయన దోసుకున్నా ఆయన దోసుకున్నా రేవంత్ రెడ్డి ఇంటికనేమో కేసీఆర్ వీకలేడు, కేసీఆర్ ఇంటికలేమో రేవంత్ రెడ్డి వీకలేడు. ఇది పక్క. ఇక గట్టిగా మాట్లాడితే గట్టిగా ఉంటుంది. మరి ఇప్పుడు దోసుకుండా అని చెప్తారు కదా, దోసుకుండా అని చెప్పినప్పుడు దోసుకున్నాడు బయట తిరుగుతాడు, లోపల కదా ఉండాల్సింది, జైల్లో కదా ఉండాల్సింది. అంతే మీది మాటకేనా? మీది మాటకే ఒక వెనకాల గంటకో కక్కి అని పిలిచిందట. గట్టినే ఉంది గిల ముచ్చట కూడా. దొంగలని అంటారు, సపడే కూకుంటారు, దోసుకుంటారు అంటారు, సపడే కూకుంటారు. మరి దోసుకుంటారు కదా, దోసుకున్నారు కదా, దోసుకున్నట్టు ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి కదా, మరి బయట పెట్టరాదురి. ఒక్కడు బయట పెట్టడే, వీళ్ళు ముచ్చట ఆడు పెట్టాడు, వాళ్ళు ముచ్చట ఇటు పెట్టాడు, ఎవడు పెట్టాడు పాడైపోను. పేపర్లో మాత్రం రోజు వస్తుంది. ఇవాళ ఈయన అన్నాడు, రేపు ఆయన అంటాడు. 100కు 200% ఎన్నో మీటింగ్లల్లా రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నావు కేసీఆర్. నేను గనక అధికారంలోకి నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన తెల్లారి మీ ఒక్కొక్కరి మొత్తం 7 కాడికి ఉడవికి కొనవై చెంచలు కూడా జైలు వేస్తా అన్నాడు. ఎక్కడ పోయా మరి చెంచలు కూడా జైలు గాయనే ఉంది, మీరు గాయనే ఉంటుంది. ఎవరు ఇళ్ళ లాలే బుక్కలు తింటారు, భూమి కొరుగుతారు. అవునా కాదా ప్రజలారా? ఇవాళ ఈయన చెప్తాడు వాళ్ళు మన తారక రాముడు రేవంత్ రెడ్డి మొత్తం దోసుకుంటు. మరి రేవంత్ రెడ్డి ఏళ్ళ దోసుకుంటు మరి కూడా బయట పెట్టి మరి ఇద్దరు కొనవై జనాలకు ఇద్దరు కొనవై తిహార్ జైలు వేసేస్తారు. పాడైపోయిన ఎడన పడి సావురు మీరు అని గది చెప్పరు. అది పొరపాటు కూడా చెప్పరు. దోసుకుంటూరు తింటూరు ఇంతవరకు కానీ మరి తినరు పాలన కాడని చెప్పేటోడే లేకపోయా పాడైపోను. జనాలు మీరు కాంగ్రెస్ పరిపాలన చూసిరు, ఇప్పుడు గతంలోనేమో బీఆర్ఎస్ పరిపాలన చూసిరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకో కొత్త రాజకీయం రావాల్సిన సమయం అయితే ఆసన్నమైంది పక్క. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకొక కొత్త పార్టీ ఏదో ఒకటి రావాలనే సమయం అయితే ఆసన్నమైంది. జనాలంతా మీరు కళ్ళు తెరిస్తే ఇసొంటి వాళ్ళంతా లోపల ఉంటారు. ఏమైనా వీళ్ళు పేపర్లలో చెప్పుకుంటే కానీ మరి ఏడ దొంగతనం చేసిరని చెప్తానికి మాత్రం ఒక్కని కూడా నోరు రాకపాయే.